ప్రెడిటర్ బ్యాడ్‌ల్యాండ్స్ టీజర్‌ని సినిమాకాన్ ఈవెంట్‌లోనే చూపించారు. మొత్తానికి ఆన్‌లైన్‌లో కూడా రిలీజ్ చేశారు. పర్సనల్లీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చాలామందికి అవసరం లేదు, తెలీదు అనుకున్నాను గానీ చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేయమని, రివ్యూ చేయమని, ఈ ఫ్రాంచైజ్ టైమ్ లైన్ గురించి, ఈ ఫిల్మ్ ఏ విధంగా ఉండబోతుందో ఒక క్లారిటీ ఇవ్వమని. పక్కాగా కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ ఏలియన్ ఫ్రాంచైజ్ యొక్క టైమ్ లైన్ వీడియో కూడా మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. ఫిల్మ్స్ ఎక్స్‌ప్లనేషన్స్ వీడియోస్కి సంబంధించిన సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. అందులోని ఆ ఏలియన్ టైమ్ లైన్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో కూడా ఉంటుంది. మీరు మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. ఏలియన్ ఫ్రాంచైజ్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. పక్కాగా ఈ ప్రెడిటర్ బ్యాడ్‌ల్యాండ్స్ ఫిల్మ్ రిలీజ్ అయ్యే టైంకి ప్రెడిటర్ యొక్క టైమ్ లైన్ కూడా కంప్లీట్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ ఫ్రాంచైజ్లో ఇది 9th ఫిల్మ్ అనమాట. మొన్న వచ్చిన ప్రే ఫిల్మ్ అనేది ప్రీక్వెల్, కంప్లీట్గా స్టార్టింగ్ టైమ్ లైన్లో జరిగిన ఈవెంట్స్ గురించి చూపించిన ఫిల్మ్ అనమాట. బట్ ఇప్పుడు రాబోతున్న ఈ ప్రెడిటర్ బ్యాడ్‌ల్యాండ్స్ ఫిల్మ్ అనేది ఫ్యూచరిస్టిక్ టైమ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలియన్ రామ్యులస్ కానీ ఏలియన్ ఫ్రాంచైజ్ కానీ ప్రెజెంట్ ఫ్యూచరిస్టిక్ టైమ్ లైన్లోనే కంటిన్యూ అవుతున్నాయి. మొన్న వచ్చిన ఏలియన్ రామ్యులస్ అనేది ప్రెజెంట్ టైమ్ లైన్ అంటే కంటిన్యూషన్ టైమ్ లైన్ కాకుండా ప్రీక్వెల్ లాగా ఏలియన్ 1, 2 ఆ టైంలో జరిగిన టైమ్ లైన్ ఈవెంట్స్ని కవర్ చేశారు. బట్ ఆ టైమ్ లైన్ ఈవెంట్స్ కూడా ఫ్యూచరిస్టిక్ టైమ్ లైనే కదా. ఇకపోతే మీ అందరికీ ప్రెడిటర్స్ యొక్క నేచర్ గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళ రిచువల్స్ గురించి, రూల్స్ గురించి, బిహేవియర్ గురించి. వాళ్ళు పుట్టేదే హంట్ చేయడానికి. వాళ్ళకంటూ టాస్క్స్ ఉంటాయి. వాళ్ళకి తగ్గ అపోనెంట్ని చూస్ చేసుకోవాలి. ఆల్వేస్ వాళ్ళ హంట్ని, ప్రేని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ అపోనెంట్ దొరికేంత వరకు ప్రే చేస్తూనే ఉంటారు. ఆ రిచువల్స్ని ఫాలో అవుతూనే ఉంటారు. దాంతోపాటు ట్రోఫీస్ని కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ బోన్స్ని కానీ, స్కల్స్ని కానీ. వాళ్ళు దేన్ని ఓడించినా అక్కడ నుండి ఒక ట్రోఫీని అయితే పక్కాగా తీసుకువెళ్తారు. సో ఈ ప్రెడిటర్ టీజర్లో కూడా మనకి స్టార్టింగ్లో ఒక ట్రోఫీ రూమ్ కూడా చూపించారు. ఈ రూమ్లో ఉన్న ట్రోఫీస్లోని ఒక ఏలియన్ టైప్ ఆఫ్ బోన్ కూడా కనిపిస్తుంది. అంటే లిటరల్లీ ఏలియన్ వర్సెస్ ప్రెడిటర్ అనే ఫిల్మ్స్ ఒకప్పుడు వచ్చాయి. వీళ్ళ మధ్యన ఈ టైప్లో కొన్ని ప్రైజ్ హంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలోని కొన్ని ప్రెడిటర్స్ అయితే మాత్రం ఆ ట్రోఫీస్ని తీసుకుంటాయి. కానీ ఈ యంగ్ ప్రెడిటర్ అయితే మాత్రం ఏలియన్ని ఓడించేంత పవర్ఫుల్ అయితే వాళ్ళ గ్రూప్ తనని బహిష్కరించారు కదా. అవును, ఈ ఫిలింలో మనం చూడబోతున్న ఈ యంగ్ ప్రెడిటర్ని తన గ్రూప్ మెంబర్స్ అయితే బహిష్కరిస్తారు. ఇలా బహిష్కరించే సిచ్యువేషన్స్ అయితే మాత్రం కొన్నిసార్లు మాత్రమే. అంటే వీక్గా అనిపించిన, అందరికన్నా సింపుల్గా, నార్మల్గా ఏమి కూడా అచీవ్ చేయని కొన్ని ప్రెడిటర్స్ని వాళ్ళు తక్కువగా చూస్తారు. అలాంటి వాటిని గ్రూప్స్లో కలుపుకోరు, బహిష్కరిస్తారు, అవాయిడ్ చేస్తారు, ఒంటరిగా వదిలేస్తారు. అలా ఒంటరిగా వదిలేసిన ఒక ప్రెడిటర్ యొక్క స్టోరీనే మనం ఈ ఫిల్మ్లో చూడబోతున్నాం. ప్రెడిటర్స్ యొక్క రిచువల్ ప్రకారం పక్కాగా స్ట్రాంగ్ అచీవ్మెంట్ చేయాలి. కాంపిటీషన్ ఉంటుంది. ఎవరికన్నా తక్కువైనా నువ్వు తక్కువ కేటగిరీలోనే, నీకు రావాల్సిన రెస్పెక్ట్ అయితే మాత్రం అక్కడ దొరకదు. కాబట్టి అవి ఎప్పుడు కూడా పెద్దగా అచీవ్ చేయడానికి స్ట్రాంగ్ అపోనెంట్ని వెతుకుతూనే ఉంటాయి. అంటే ఈ స్టోరీలో హ్యూమన్స్ కాదు, ప్రెడిటరే ప్రొటాగనిస్ట్. అలా ఫ్యూచరిస్టిక్ టైమ్ లైన్లోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఈ యంగ్ ప్రెడిటర్ అయితే మాత్రం ఒక రిమోట్ ప్లానెట్లో అయితే మాత్రం ఈ స్టోరీ అంతా కూడా ఉంటుందన్నమాట. ఈ ఏలియన్ అండ్ ప్రెడిటర్ ఫ్రాంచైజ్లోని ఇలాంటి రిమోట్ ప్లానెట్స్ చాలానే ఉన్నాయన్నమాట. సో అలాంటి ప్లానెట్స్లో ఈ ప్లానెట్లోని ఈ ప్రెడిటర్ అయితే మాత్రం ఒక అల్టిమేట్ అడ్వర్సరీ గురించి జర్నీ చేస్తుందన్నమాట. ఈ అల్టిమేట్ అడ్వర్సరీ అంటే ఒక స్ట్రాంగ్ గ్రూప్ కానీ, స్ట్రాంగ్ అపోనెంట్ లాంటి ఫోర్స్ అనమాట. అదేంటో కూడా టీజర్లో చూపించారు. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఈ రిమోట్ ప్లానెట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కొన్ని లివింగ్ ట్రీస్, ఆ ట్రీస్ మధ్యన ట్రీ ట్రాప్స్ కానీ, ఇంతకు ముందు ప్రెడిటర్స్ చాలా మందికి ట్రాప్స్ సెట్ చేస్తే చిత్రహింసలు పెడతారు. అంటే అన్ని ప్రెడిటర్స్ కూడా మంచిగా రూల్స్ని ఫాలో అవ్వరు. కొన్ని ఈవిల్గా ఉంటాయి, కంప్లీట్గా బ్యాడ్గా ఉంటాయి అనమాట. వాళ్ళకన్నా బలహీనంగా ఉన్న, కనీసం ఈక్వల్ అపోనెంట్ కాకపోయినా సరే చిత్రహింసలు పెడతారు ట్రాప్స్లోని. అలా చంపేసి ట్రోఫీస్ని తీసుకుంటారు. కొన్ని ప్రెడిటర్స్ మాత్రం వాళ్ళకి ఈక్వల్ అపోనెంట్ని మాత్రమే చూస్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు రిచువల్స్ని, రూల్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. కానీ రూల్స్ ఫాలో అవ్వని కొన్ని ప్రెడిటర్స్ మాత్రం ఫన్ గురించి నిరంతరం హంట్ చేస్తూనే ఉంటారు. దొరికిందల్లా కూడా హంట్ చేస్తూ ఉంటారు. ఫన్ కోసం హంట్ చేస్తూ ఉంటారు. చిత్రహింసలు పెడుతూ ఉంటారు. కానీ కొన్ని ప్రెడిటర్స్ హ్యూమన్స్ని కూడా సేవ్ చేసేలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏలియన్ వర్సెస్ ప్రెడిటర్ ఫస్ట్ పార్ట్లోని ప్రెడిటర్స్ని కాస్త హీరోయిక్గా చూపించారు. హ్యూమన్స్ని సేవ్ చేయడం. ఏలియన్స్కి ఒక పర్ఫెక్ట్ అపోనెంట్గా అయితే మాత్రం వాళ్ళ మధ్య బ్యాటిల్ని కూడా చూపించారు. బట్ ఏలియన్ వర్సెస్ ప్రెడిటర్ పార్ట్ 2 చెత్తగా ఉంటుంది. పార్ట్ 1 మాత్రం పర్లేదు, చూడొచ్చు. పోతే ఏలియన్ వర్సెస్ ప్రెడిటర్ మరొక క్రాస్ ఓవర్ జరగబోతున్నట్టు ఈ టీజర్లో క్లియర్గా హింట్ ఇచ్చారు. మొన్న ఏలియన్ రామ్యులస్ ఫిల్మ్ టైంలో కూడా మేకర్స్ చెప్పింది ఏంటంటే మరొక ఏలియన్ వర్సెస్ ప్రెడిటర్ క్రాస్ ఓవర్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ ఐడియాస్ అయితే ఉన్నాయి, కానీ అప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేం, కాస్త టైం కావాలని చెప్పి. ఏలియన్ రామ్యులస్ సక్సెస్ఫుల్గా, క్రిటికల్గా, కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయిన తర్వాత సో ఫ్రాంచైజ్ కంప్లీట్గా రివైవ్ అయ్యింది.
కాబట్టి ఈ ఫిల్మ్లో చూపించబోతున్న ఆ హింట్ అనేది నెక్స్ట్ ఫిల్మ్లో కూడా మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫిల్మ్లో ఈ రిమోట్ ప్లానెట్లో అయితే మాత్రం హ్యూమన్స్ని కూడా చూపించారు. ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే ఈ ఫిల్మ్ కాస్టింగ్లో ఉన్న యాక్ట్రెస్ ఎల్లీ ఫెనింగ్ ఈ ఫిల్మ్లో తియా అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ రిమోట్ ప్లానెట్లోని తన జర్నీలోని ఈ ప్రెడిటర్ తియా అనే పర్సన్ని మీట్ అవడం, తన జర్నీలోని ఒక ఎలాగా టీమప్ కూడా అవుతుంది. చెప్పాలంటే అసలు ప్రెడిటర్స్ కమ్యూనికేట్ కూడా అవ్వరు అదర్ స్పీసీస్ తోటి, ఎవరితో మాట్లాడరు. అలాంటిది ఒక హ్యూమన్తో అలా అవ్వడం ఏంటి, జర్నీ చేయడం ఏంటి? ఎప్పుడు ప్రెడిటర్స్ని ఒక థ్రెట్గా, వాళ్ళు ఒక విలన్స్గా, హీరోస్ అందరూ కూడా హ్యూమన్సే. వాళ్ళ నుండి మనం తప్పించుకోవడం, వాటిని డిస్ట్రాయ్ చేయడం, ఇలాంటి స్టోరీసే ఈ ఫ్రాంచైజీలో ఎప్పటి వరకు చూసాం. కాకపోతే ఒక యంగ్ ప్రెడిటర్ ఏమీ కూడా కంప్లీట్గా తెలియదు గ్రూప్ నుండి తరిమేశారనమాట ఒక చిన్న ప్రెడిటర్ని. ఆ యంగ్ ప్రెడిటర్కి ఒక హ్యూమన్ కలవడం, తనకన్నా నార్మల్ అపోనెంట్ కాబట్టి, వీకర్ కాబట్టి తనతో ఫైట్ చేయాలని తను డిసైడ్ అవ్వడు. కాకపోతే తన జర్నీలోని ఒక హెల్ప్గా అయితే మాత్రం మొదట ఇద్దరికి పడకపోయేసరికి తర్వాత ఇద్దరు కూడా వెళ్తారనమాట. ఆ తర్వాత టీజర్లో ఒక షాకింగ్ ట్విస్ట్ని కూడా రివీల్ చేశారు. ఇది స్పాయిలర్, వాళ్ళు కావాలనే రివీల్ చేశారు. అంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఈ తియా అనే పాత్ర ఒక హ్యూమన్ కాదు, పర్సన్ కాదు, వేలాండ్ యూటనీ కంపెనీ వాళ్ళ సింథటిక్ డ్రాయిడ్ అనమాట. ఈ సింథటిక్ డ్రాయిడ్స్ని మనం ఏలియన్ ఫ్రాంచైజ్లో ఇప్పటిదాకా చాలానే చూసాం. వీళ్ళు చాలా వరకు స్పేస్ మిషన్స్ గురించి హ్యూమన్స్కి కాస్త సపోర్ట్గా ఉంటారని, సమ్ టైమ్స్ రిస్క్స్ వచ్చినప్పుడు ఇవి తీసుకుని హ్యూమన్స్ని సేవ్ చేస్తాయని చెప్పి వాటి గురించి డిజైన్ చేసి చాలా ఫిలిమ్స్లో మనకు చూపించారు ఈ సింథటిక్ డ్రాయిడ్స్ని. కానీ ఇక్కడ ఈ రిమోట్ ప్లానెట్లోని హ్యూమన్స్ క్రియేట్ చేసిన ఈ సింథటిక్ డ్రాయిడ్ ఏం చేస్తుంది? స్పేస్ మిషన్స్ లేదంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న కాలనీస్లో మాత్రమే ఉంటారు కదా. ఈ రిమోట్ ప్లానెట్ చూస్తుంటే హ్యూమన్స్ ఉండడానికి ఎలాంటి కండిషన్ కూడా అంత కన్వీనియంట్గా లేదు. ఎందుకంటే ఈ ట్రీ ట్రాప్లోని ఆ సింథటిక్ డ్రాయిడ్ కూడా ఇరుక్కుంది కదా. సో ఈ రిమోట్ ప్లానెట్లోని ఈ ట్రీ ట్రాప్స్ అండ్ క్రియేచర్స్ కంప్లీట్గా హ్యూమన్స్ యొక్క ఎగ్జిస్టెన్సే లేని ఈ ప్లానెట్లోని కొంతమంది హ్యూమన్స్ ఉన్నారు, కొంతమంది టీమ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు అండ్ ఈ సింథటిక్ డ్రాయిడ్ వాళ్ళతో కమ్యూనికేట్ కూడా అవుతుందన్నమాట. టీజర్ బిగినింగ్లోని అతను సర్వే అవుతాడని నేను అనుకోవట్లేదని చెప్తుంది కదా. మేబీ హ్యూమన్స్కి చెప్పొచ్చు అతను ఒక పెద్ద క్రియేచర్ని చంపడానికి వెళ్ళాడు, పక్కాగా అతను సర్వే అవుతాడని నేను అనుకోవట్లేదు అని చెప్పి ఆమె చెప్పడం. అండ్ టీజర్ మిడిల్లో అయితే మాత్రం తను ప్రెడిటర్ తోటి కమ్యూనికేట్ అవ్వడం కూడా, ఒక కాన్వర్జేషన్ కూడా, ఒక స్మాల్ డైలాగ్ చూపించారనమాట. అదేంటంటే నువ్వు దేన్నైతే చంపాలని అనుకుంటున్నావో అది చంపడం అసాధ్యమని. మేబీ ఇది హ్యూమన్స్కి కూడా చెప్పొచ్చు. నువ్వు ప్రెడిటర్ని చంపాలనుకుంటే చంపడం కష్టం, చాలా బలమైన వాడు, చాలా తెలివైన వాడు, తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టాక్టిక్స్ అండ్ స్కిల్స్ దగ్గర ఎందుకు పనికిరమని. లేదా ప్రెడిటర్కి చెప్పొచ్చు నువ్వు ఏదైతే చంపాలనుకుంటున్నావో అదే ఆ క్రియేచర్ని, తన్ని చంపడం చాలా అసాధ్యం అని చెప్పి. ఆ క్రియేచర్ లిటరల్లీ ఒక డైనోసార్ సైజ్లో ఉందన్నమాట. సేమ్ మనం డైనోసార్స్ దగ్గర ఎంత ఉంటామో ఆ ప్రెడిటర్ అంత ఉంది. నిజానికి ప్రెడిటర్స్ హ్యూమన్స్ కన్నా డబుల్ సైజులో ఉంటారు. అలాంటి ప్రెడిటరే ఆ క్రియేచర్ దగ్గర ఇంత ఉంది. సో దాని ప్రకారం ఒక పెద్ద క్రియేచర్ని ప్రెడిటర్ ఫేస్ చేయబోతుంది. ఆ ట్రోఫీని తను తీసుకున్నట్టయితే పక్కాగా తన గ్రూప్లో తననే సుపీరియర్గా కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. మేబీ ఈ అచీవ్మెంట్ గురించి ఈ ప్రెడిటర్ ఈ రిమోట్ ప్లానెట్ జర్నీలోని వెళ్తుంది. దాంతోపాటు ఇంకొక ప్రెడిటర్ని కూడా మనకు చూపించారు. టీజర్ లాస్ట్ కట్స్లో అయితే మాత్రం ఇంకొక పవర్ఫుల్ ప్రెడిటర్ అయితే మాత్రం మరికొంతమందిని చంపుతున్నట్టు అండ్ 2 ప్రెడిటర్స్ ఫైట్ చేస్తున్నట్టు. మేబీ ఒక విలన్ టైప్లో ప్రెడిటర్ని కూడా పెట్టచ్చు. అంటే ఈ యంగ్ ప్రెడిటర్కి ఒక అపోనెంట్గా, ఎనిమీగా కూడా. మేబీ ఇది ఓకే పాసిబుల్ ఐడియానే. ఎందుకంటే ఒక హ్యూమన్ని విలన్గా పెడితే కాస్త ఆడ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రెడిటర్ హీరో, విలన్ హ్యూమన్ అంటే అంత కన్వీనియంట్గా ఉండదు. కానీ 2 స్పీసీస్ కూడా, ప్రెడిటరే హీరో, దాంతోపాటు యాంటాగనిస్ట్ కూడా ప్రెడిటర్ స్పీసీస్ అంటే పర్లేదు, కన్వీనియంట్గా సెట్ చేయొచ్చు స్టోరీలో. మరి చూద్దాం November 7th రిలీజ్ అవబోయే ఈ ఫిలింలో ఇంకెన్ని ఎక్స్ట్రా స్పెషల్ థింగ్స్ ఉంటాయో. అప్కమింగ్గా మరికొన్ని ట్రైలర్స్లో కూడా మనకి రివీల్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ వేలాండ్ యూటనీ కంపెనీ క్రియేట్ చేసిన డ్రాయిడ్స్ ఓన్లీ కాలనీస్ లేదంటే కొన్ని స్పేస్ మిషన్స్కి మాత్రమే కాకుండా ఇలా రిమోట్ ప్లానెట్లోని ఇలా కొంతమంది హ్యూమన్స్ ఇక్కడ ఏం చేస్తుంది, ఏలియన్ ఫ్రాంచైజ్ క్రాస్ ఓవర్ కూడా ఏముండబోతుంది, అప్కమింగ్గా వాటి గురించి కూడా మనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మేబీ వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఆ ఏలియన్ వర్సెస్ ప్రెడిటర్ ఈసారి పవర్ఫుల్గా సేమ్ ఆ ప్రే ఫిలిం ఏలియన్ రెమ్యులస్ రేంజ్లోని క్రియేట్ చేయగలిగితే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు. సో మొత్తానికి మీకైతే ఈ ఫిలిం గురించి, టీజర్ గురించి, కంప్లీట్గా ఈ ఫ్రాంచైజ్ గురించి కూడా, ఈ ఫిలిం ఏ టైం లైన్లో ఉండబోతుందనే దాని గురించి కూడా క్లారిటీ అయితే వచ్చిందని కంప్లీట్గా అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.